హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వీళ్ళందరి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కదిలితే చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద వ్యాఖ్యలు చేయడానికి వీళ్ళిద్దరినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించేది. ఒక పరిధి దాటి వీళ్ళు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరూ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, కీలకమైనటువంటి బాధ్యతల్లో కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత వైసీపీలో చేరటం, 2019 ఎన్నికల్లో కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుంచి తెలుగుదేశం తరపునే గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనూ కొడాలి నాని అయితే గతంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందుకని మొన్న ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఎందుకోసమనంటే అప్పుడు అధికారంలో ఉన్నంత మాత్రాన ఏదైనా విషయపరంగా, రాజకీయ పరంగా విమర్శలు చేస్తే పర్వాలేదు, కానీ ఒక పరిధి దాటి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళటాన్ని ఎవ్వరూ కూడా హర్షించేదానికి అవకాశం లేదు. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా ఇప్పుడు పోలీసు వైపు నుంచి ఒక సమాచారం అయితే ఉంది. వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం పార్టీ కార్యాలయం మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ధ్వంసంకు సంబంధించినటువంటి కేసు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల మీద వేధింపులు, ఇవన్నిటికీ నిరసనగా ఇక్కడ నుంచి తెలుగుదేశం నాయకులు పట్టాభి లాంటి వాళ్ళు గన్నవరం వెళ్ళటము, అక్కడ గన్నవరంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా నిరసనలకు సిద్ధం అవటం, ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, గన్నవరం సంబంధించినటువంటి వల్లభనేని వంశీ అనుచరులు వీళ్ళందరితో కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అనేటువంటిది అప్పుడు ఆరోపణ. అప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి కేసులు తెలుగుదేశం వాళ్ళ మీదనే పెట్టారని, పట్టాభి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ తిప్పారు అనేటువంటి దాన్ని. సరే, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రధాన కార్యాలయం, టీడీపీ కార్యాలయం మీద దాడి ఘటనకు సంబంధించినటువంటి కేసు పునర్విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా కొంతమందిని అరెస్టులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా గన్నవరము పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక 18 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. A17గా వల్లభనేని వంశీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను పోలీసు శాఖ సిద్ధం చేసినట్టుగా సమాచారం. వల్లభనేని వంశీ హైదరాబాదులో ఉన్నారు అనేటువంటి సమాచారంతో ప్రత్యేక బృందాలన్నీ హైదరాబాదులో ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద కొంత ఆయన ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి సమాచారం. ఎప్పుడైనా వల్లభనేని వంశీని గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఇంకొక వాదన కూడా వినపడుతుంది. వల్లభనేని వంశీ ఇప్పటికే దేశం వదిలిపోయి అమెరికా వెళ్ళాడు, హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిపోయి ఉంటాడు అనేటువంటి వాదన కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వదిలేది లేదు అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ దేశం వదిలి వెళ్ళకుండా ఉంటే హైదరాబాదులో కానీ ఉండుంటే బహుశా 1-2 రోజుల్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా గన్నవరం వెళ్ళినటువంటి సందర్భంలోనూ, అదేవిధంగా గుడివాడ వెళ్ళినటువంటి సందర్భంలో యువగళం సందర్భంగా తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశాడు. రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు రాస్తున్నాం, వీళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటి విధంగా ఆ రోజున మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ ఈ కేసు, ఇంకా కొన్ని ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ మట్టి సంబంధించినటువంటి అక్రమ రవాణాలు, ఇలాంటి కొన్ని గనులకు సంబంధించినటువంటి అక్రమ
వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయనేటువంటిది కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి మాట ఇప్పుడు. అదేవిధంగా కొడాలి నాని విషయంలో కూడా ఇప్పటికే సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాదెండ్ల మనోహరు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఈ బియ్యం అక్రమ రవాణాల విషయంలో కూడా తీవ్రంగా దాని మీద విచారణ జరుపుతున్నారు. దీని ఈ మాఫియా అంతు తేలుస్తామనేటువంటి విధంగానే ప్రభుత్వం ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కాకినాడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళు అసలు ఇతర దేశాలకు, ఆఫ్రికా వంటి దేశాలకు పోర్టు ద్వారాగా కూడా ఈ బియ్యం మాఫియా అంతా కూడా బియ్యాన్ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు అనేటువంటి దాని మీద కూడా కొంత సమాచారాన్ని సేకరించడం అనేది జరిగింది. ఆ కేసుల్లో బియ్యం మాఫియా ఇంకా సివిల్ సప్లైస్లో కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి సమాచారం. ఈ కేసుల్లో కొడాలి నానిని ఒకవేళ ఆధారాలు కానీ దొరికితే ఈ కేసుల్లో నిందితుడిగా చేర్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. కొడాలి నాని మీద ఇప్పటికే ఎవరైతే వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళను చేసి వాలంటీర్లను రాజీనామా చేయించారనే దాని మీద కొంతమంది వాలంటీర్లు మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు పెద్ద సీరియస్ కేసు కాదు, కానీ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి కేసు విషయంలో మాత్రం కొంత పగడ్బందీ ఆధారాలను సేకరించే పనిలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. బహుశా ఇవన్నీ ఆధారాలు గిన దొరికితే కొడాలి నాని, అదేవిధంగా ఈ గన్నవరము తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన దాడి కేసులో వల్లభనేని వంశీ, ఇతర గనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వల్లభనేని వంశీ మీద మరికొన్ని కేసులు నమోదయ్యేదానికి అవకాశం ఉంది. ఇద్దరు అప్పుడు రెబల్గా ఉండి తెలుగుదేశం కీలక నేతల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పరిధి దాటి వ్యవహరించినందుకు గాను వాళ్ళు నోరు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు ఈ రోజున అటు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా ఇప్పుడు సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనపడుతుంది.